అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా సోషల్ మీడియాలో తాను చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మహేష్ బాబు సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు హరీష్ శంకర్ రిప్లై ఇవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో హరీష్ శంకర్ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ వివాదంపై హరీష్ శంకర్ వెంటనే స్పందించారు. సినిమా షూటింగ్ సెన్సార్ పనుల హడావిడిలో ఉండటం వల్ల ఆ ట్వీట్ను పూర్తిగా చదవలేదని, కేవలం అభిమాని ఉత్సాహాన్ని చూసి పొరపాటున స్పందించానని తెలిపారు. తనకు మహేష్ బాబు అంటే ఎంతో గౌరవమని, గతంలో ఆయన పోకిరి సినిమాను ఎంతగానో ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే సినిమా భారీ రికార్డులు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన రిప్లై వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో కావాలని వివాదాలు సృష్టించే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్ షాక్తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే ఇప్పుడు ఆయన నటించిన ఓజీ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయారెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆమెను ఫీమేల్ ఓజీ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒక పాత్ర కోసం ఎంతైనా కష్టపడే తత్వం శ్రీయారెడ్డి సొంతం. కేవలం నటనకే పరిమితం కాకుండా అత్యంత కఠినమైన ప్రాచీన యుద్ధ విద్య కలరీ పైయుట్టులో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విద్యలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావించే ఉరిమిని అలవోకగా తిప్పుతూ ఆమె చేస్తున్న విన్యాసాలు చూసి అందరూ అబ్బురపడుతున్నారు. ఆమె వేగం, ఏకాగ్రత చూస్తుంటే నిజంగానే ఓ యుద్ధ వీరనారిలా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లు సినిమాస్ అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్లోని కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మల్టీప్లెక్స్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 19వ తేదీ నుంచి 2 భారీ చిత్రాలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ థియేటర్లో తొలి ప్రదర్శనలుగా 2 క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ చిత్రం ధురంధర్ 2 ది రివెంజ్ చిత్రాలను ఈ నెల 19 నుంచి ప్రదర్శించనున్నారు. అంతకంటే ఒకరోజు ముందుగా అంటే 18న ధురంధర్ 2 పెయిడ్ ప్రివ్యూలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. అల్లు సినిమాస్కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా థియేటర్. ఇందులో ఏర్పాటు చేసిన 75 అడుగుల వెడల్పున్న స్క్రీన్ ఇండియాలోని అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్గా నిలుస్తుంది. ఆసియాలో అతిపెద్దదిగా, ప్రపంచంలో రెండో అతిపెద్ద డాల్బీ స్క్రీన్గా దీనికి గుర్తింపు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ థియేటర్ను తీర్చిదిద్దారు. స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, ప్రతి దిశ నుంచి వచ్చే అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ను ఇందులో అమర్చారు. ఈ ఏడాది జనవరి 3న అల్లు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్ను నిర్వహించారు. ఆ మరుసటి రోజు జనవరి 4న అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి థియేటర్లో సాంకేతిక అంశాలను స్వయంగా పరీక్షించారు. ప్రొజెక్షన్ సిస్టమ్స్, సౌండ్ సెటప్, ఇతర సౌకర్యాలను పరిశీలించి పబ్లిక్ ఓపెనింగ్కు అంతా సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించేందుకు అల్లు సినిమాస్ సిద్ధమైంది. పెళ్లి రోజు నుంచి ఆర్థిక లావాదేవీలన్నింటినీ తన భార్య ఆర్తినే చూసుకుంటున్నారని, అందుకు గర్వంగా ఉందని నటుడు శివకార్తికేయన్ పేర్కొన్నారు. తన బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎంత ఉందో తనకు తెలియదని, సినిమా టికెట్కు సతీమణినే మనీ అడుగుతానని తెలిపారు. తాను నిర్మించిన కొత్త సినిమా తాయ్ కిలవి సక్సెస్ మీట్లో మాట్లాడారు. ఈ చిత్రం మహిళలకు అంకితమన్నారు. తాయ్ కిలవి కథను 2 సార్లు విన్నాను, చదివాను. రోజు షూటింగ్ పూర్తయ్యాక ఇందులోని సన్నివేశాలను చెక్ చేసేవాణ్ణి. పూర్తిగా 12 సార్లు ఈ చిత్రాన్ని చూసా. ఇకపై నేను నటించే సినిమాలకు ఇలాగే వ్యవహరించాలి అనుకుంటున్నా. ఇలా చేసినంత మాత్రాన మూవీ బ్లాక్ బస్టర్ అయిపోతుందా అని మీరు అడగొచ్చు. హిట్ ఫ్లాప్ అనేవి నా చేతుల్లో లేని అంశాలు. కానీ పక్కా ప్లానింగ్ ఉంటే నిర్మాతకు ఖర్చు తగ్గుతుంది. దాంతో మరో సినిమా చేయొచ్చు. ఈ చిత్రం చూశాక దర్శకుడు శివకుమార్ తండ్రి అతన్ని నన్ను హక్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
ఆ క్షణం మా నాన్న గుర్తొచ్చారు, ఆయన నా సక్సెస్ను చూస్తున్నారు అనిపించింది అని పేర్కొన్నారు. ఇందులో వృద్ధురాలి పాత్ర పోషించారు రాధిక. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ, కొందరు అగ్ర హీరోల సినిమాల టికెట్లకు 1500 నుంచి 2000కు విక్రయిస్తూ ఉంటారు. కానీ 150 టికెట్ ధరలతోనే ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేస్తుంది. ఇదే అసలైన విజయమని అనుకుంటున్నానని అన్నారు. ఇక ఈ కామెడీ డ్రామా మూవీ తమిళంలో ఫిబ్రవరి 27న విడుదలైంది. సాధారణంగా స్టార్ కిడ్స్ అంటే అంతా విలాసంగా ఉంటారు అనుకుంటారు. కానీ అల్లు అర్జున్ తన పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచుతున్నారు. దానికి నిదర్శనమే అయాన్ మార్షల్ ఆర్ట్స్ వీడియో. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో చూస్తుంటే అయాన్ చాలా ప్రొఫెషనల్గా కిక్స్ విసరడం, స్టంట్స్ చేయడం చూస్తుంటే అచ్చం ఒక చిన్నపాటి ఫైటర్లా కనిపిస్తున్నాడు. కేవలం శారీరక దృఢత్వమే కాకుండా ఈ విద్య వల్ల అయాన్లో ఏకాగ్రత, క్రమశిక్షణ పెరుగుతున్నాయని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఇక అయాన్ పట్టుదల చూస్తుంటే భవిష్యత్తులో మాస్ హీరో మెటీరియల్ అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీలో మార్షల్ ఆర్ట్స్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అయాన్ కూడా అదే బాటలో నడుస్తూ తన ప్రతిభను చాటుతూ ఉండటం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నటుడు మంచు మనోజ్ తన రాబోయే చిత్రం డేవిడ్ రెడ్డి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత 3 వారాలుగా జిమ్లో కఠినమైన కసరత్తులు చేస్తూ తన పాత్రకు అవసరమైన ఫిజిక్ను సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తన పట్టుదల గురించి వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది. 3 వారాల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక సౌకర్యానికి తావులేదు, సాకులు చెప్పడం లేదు, సోమవారం నుంచి మొదలు పెడదాం అనే ఆలోచన లేదు, మళ్ళీ రియల్ స్టంట్స్ మోడ్లోకి వచ్చేశాను అని మనోజ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాశాడు. యాక్షన్ సినిమాలో నటించడం సాధ్యం కాదని, ప్రతి దెబ్బ, ప్రతి పతనం నిజంగానే ఉండాలని ఆయన పేర్కొన్నారు. శరీరమే మన నైపుణ్యం అయినప్పుడు షార్ట్ కట్లు ఆత్మద్రోహంతో సమానం, ప్రతి గాయం ఒక సంతకమని ఆయన వ్యాఖ్యానించారు. మహా కుంభమేళాలో పూసలమ్ముకుంటూ రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్గా మారిన మోనాలిసా భోన్స్లే మళ్లీ వార్తల్లో నిలిచింది. తన ప్రేమ వివాహానికి రక్షణ కల్పించాలంటూ ఆమె తిరువనంతపురంలోని తంపనూర్ పోలీసులను ఆశ్రయించింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్తో గత ఏడాదిన్నరగా ఆమె ప్రేమలో ఉంది. అయితే ఈ బంధానికి మోనాలిసా తల్లిదండ్రులు అంగీకరించకపోవడమే కాకుండా తండ్రి విజయ్ సింగ్ భోన్స్లే తనకు నచ్చిన వ్యక్తితో వివాహం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన ప్రియుడితో కలిసి ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. కుంభమేళాలో తన అందంతో మెప్పించిన మోనాలిసాకు సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ది డైరీ ఆఫ్ మణిపూర్ మలయాళ చిత్రం నాగమ్మతో పాటు తెలుగులో లైఫ్ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. వృత్తిపరంగా ఎదుగుతున్న వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆమె పోలీసుల జోక్యం కోరింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇది కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదనకు సంబంధించిన అంశమని, ఇంకా కేసు నమోదు చేయలేదని వెల్లడించారు. గ్లామర్ ప్రపంచంలో మెరుస్తున్న ఈ కుంభమేళా సుందరి తన ప్రేమను గెలిపించుకుంటుందో లేదో వేచి చూడాలి. టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ కీరవాణి కుటుంబంలో త్వరలోనే శుభకార్యం జరగబోతుందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. కీరవాణి కుమారుడు తన గాత్రంతోనూ సంగీతంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఆయన పెళ్లాడబోయే అమ్మాయి మరెవరో కాదు, టాలీవుడ్ యువనటి కావ్య కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైనట్లు ఫిలిం నగర్ టాక్. కాలభైరవ, కార్తికేయ 2 వంటి చిత్రాలతో మ్యూజిక్ డైరెక్టర్గా తన సత్తా చాటగా కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి మసూదా, బలగం వంటి సక్సెస్ఫుల్ చిత్రాలతో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం 2 కుటుంబాల్లో వివాహ వేడుకలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ముహూర్తాలు ఖరారైన తర్వాత సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ సినీ నటి హన్సికా మోత్వానీ తన వైవాహిక బంధానికి ముగింపు పలికారు. వ్యాపారవేత్త సోహైల్ ఖతూరియాతో ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా వీరిద్దరు విడిపోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి వివాహ బంధం ముగిసినట్లయింది. 2022 డిసెంబర్లో హన్సికా, సోహైల్ వివాహం రాజస్థాన్లో అత్యంత వైభవంగా జరిగింది. అయితే పెళ్లైన కొద్ది కాలానికే ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా ఖాతాల నుంచి హన్సిక తన పెళ్లి ఫోటోలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2024 జూలై నుంచే వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నట్లు సమాచారం. కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న తర్వాత హన్సిక, సోహైల్ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా విడాకులను ఖరారు చేసింది. కాగా హన్సికను వివాహం చేసుకోవడానికి ముందే సోహైల్కు రింకీ బజాన్తో వివాహమై విడాకులు కావడం గమనార్హం.
జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వదల. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి తమ్మారెడ్డి భరద్వాజ, కిషోర్ నాయుడు నిర్మాతలుగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో తమ్మారెడ్డి మాట్లాడుతూ తాను సినిమాలు నిర్మించి 15 ఏళ్లయిందన్నారు. చాలా ఏళ్ల తర్వాత సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలంటే భయపడ్డాను. దర్శకుడికి కథపై ఉన్న నమ్మకంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాం. నాకు మనుగడ లేదు, ఇండస్ట్రీలో ఉండలేను అనుకున్న టైంలో ఈ సినిమా తీశాం. షూటింగ్ కోసం అందరూ నిరంతరం కష్టపడ్డారు. ఒక్కోసారి రోజంతా షూటింగ్ చేసేవారు. ఈ రోజుల్లో కూడా ఇలా కష్టపడేవారు ఉన్నారా అని ఆశ్చర్యపోయా. జగపతి బాబు లేకుండా ఈ సినిమాను ఊహించుకోలేమని తమ్మారెడ్డి అన్నారు. ఈ ఏడాదితో ఆయన ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అవుతుందని చెప్పారు. అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ, నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో భరద్వాజతో ఒక సినిమా చేయాల్సి ఉంది. కథ ఏంటని అడిగితే సినిమాలో కథ ఏం లేదు అన్నారు. అయితే నేను కూడా చేయను అని వచ్చేసా. ఆ తర్వాత అంతఃపురం చేశా. మళ్ళీ ఇన్నేళ్లకు వదలాతో కలిశాం. ఆ సినిమా టైటిల్ సాంగ్ ఎన్నో వేల సార్లు విన్నా. లయతో స్క్రీన్ పంచుకోవడం ఎప్పుడూ ఆనందమే అని అన్నారు. లెజెండ్ సినిమా నుంచి తనకు హీరోయినే లేదంటూ ప్రముఖ నటుడు జగపతి బాబు సరదాగా వ్యాఖ్యానించారు. సో ఈ సినిమా స్టార్ట్ అయింది కిషోర్ గారు భరద్వాజ గారి మీద అభిమానంతో ఓ సినిమా చేద్దామని ఆయన ఫీల్డ్ కాకపోయినా స్టార్ట్ అయింది ఈ సినిమా. అది ఆయన గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ భరద్వాజ గారి సంగతి అందరికీ తెలిసిందే, ముక్కుసూటిగా ఉంటారు. నాకు ఒక సందర్భం బాగా గుర్తుంది. బిగినింగ్లో నేను ఎప్పుడు అలజడే ఎప్పుడు పిలిచారు, ఆయన సినిమా చేద్దామని పిలిచారు. కథ అడిగాను. కథ ఏముంటుంది బాబు సినిమాలో, కథ ఏం లేదన్నారు. సర్లేండి దీంతో ఆపేద్దాం అనుకున్నా, ఆగిపోయాం అక్కడ. ఆ తర్వాత అంతఃపురం, ఆ తర్వాత ఈ సినిమా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాకి నా ప్రకారం ఈ సినిమా ఇంత బాగా రావటానికి రీజన్ చోటా కే నాయుడు. ఈజ్ ద హీరో ఆఫ్ ఎవ్రీథింగ్. బికాస్ తను చేసిన వర్క్, హార్డ్ వర్క్, టెక్నికల్గా యాక్చువల్లీ చిన్న ఇబ్బంది అయ్యి నేను చోటాని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సినిమా చేయమని. అసలు మళ్ళీ రెండో మాట లేకుండా మనం చేసేస్తున్నాం, మీ బడ్జెట్ ఎంతైనా నేను చేసేస్తున్నా అని చెప్పి ముందుకు వచ్చేసాడు. అండ్ తన ఎనర్జీ అందరికీ ఎనర్జెటిక్గా స్ప్రెడ్ చేసి ఆ లైవ్లీ లైఫ్ని మేము చేసిన ఇన్ని రోజుల్లో బాగా ఎంజాయ్ చేస్తూ చేసామంటే దాని కష్టం చోటాదే అవుతుంది. అందరం ఇష్టపడి చేసాం ఈ సినిమా. చాలా కష్టమైన సినిమా, అందరూ కష్టపడతారు ఓకే, బట్ ఈ సినిమాలో ఉన్న కష్టాలు వేరు. ఈ సినిమా భోపాల్లో చేసాం. భోపాల్ వరకు చాలా బాగా చేశారు, అందరూ చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్, థ్యాంక్స్ టు ద పీపుల్. అండ్ భరద్వాజ గారు ఆయన్ని చోటాని చూస్తుంటే నాకు చాలా నేర్చుకున్నాను. ఇన్ ద సెన్స్ హెల్త్ విషయాల్లో కానీ, హార్డ్ వర్క్ విషయాల్లో కానీ. భరద్వాజ గారు నైట్ కూర్చుంటే మార్నింగ్ 7 అయినా 8 అయినా యూత్ లాగానే అలాగే కూర్చుని ఈ వయసులో ఆయన కష్టపడి చేశారంటే, కష్టపడి కాదు ఇష్టపడి చేశారు. సో ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. బికాజ్ ఆయన ఎప్పుడు యూత్ లాగానే బిహేవ్ చేశారు, ఎప్పుడు థాట్స్ కూడా ఇంకా మోడర్న్గానే ఉన్నాయి. సో ఐ షుడ్ బి వెరీ హ్యాపీ టు హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ దట్ అండ్ కిషోర్ నాయుడు గారు. And Chota K. Naidu is not a Chota K. Naidu, he is a Bada K. to Naidu. మామూలు అల్లరిగా చేసింది. సో ఎవ్రీడే వి ఎంజాయ్డ్. ఈ సిచ్యువేషన్లో అందరూ కష్టపడతారు కానీ ఆర్టిస్టులు, ఈ సిచ్యువేషన్లో నేను చెప్పాల్సిన బాధ్యత నాకేంటంటే, టెక్నీషియన్స్ కానీ మన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఒక సింగిల్ కంప్లైంట్, సింగిల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం ఏం లేదు. అందరూ రెడీగా ఉండేవారు, అందరూ డ్రెస్సుల్లో ఉండేవారు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేసేవారు ఆ మినిట్. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ రెస్ట్ రూమ్స్ కూడా బాగాలేదు, రూమ్స్ కూడా బాగోకుండా ఉండే సిచ్యువేషన్స్లో ఉన్నా మన హీరోయిన్స్ అట్లాంటి పట్టించుకోకుండా ఎలా ఉన్నా పర్వాలేదు అసలు పట్టించుకోకుండా ఎప్పుడు కూడా ఈజీలో పెట్టారు మమ్మల్ని. సో వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ ఆర్టిస్టులు. ఇంత బాగా వచ్చిందండి సినిమా, వీళ్ళందరూ కారణం. అండ్ టెక్నీషియన్స్ వేర్ ఎక్సలెంట్. పని నేను కింద చేసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మంగాని everybody worked so hard. I have to thank everybody for that. And Karthik ఫస్ట్ సాంగ్ వదలా సాంగ్ అనగానే బిట్ సాంగ్ పంపించాడు. చెప్పా కార్తిక్ సూపర్ అయ్యా నువ్వు. ఈ సాంగ్ అసలు నేను ఎన్ని వేల సార్లు విన్నాను నాకు తెలుసు. అక్కడి నుంచే టైటిల్ కూడా వచ్చింది. సో కార్తిక్, ఐ షుడ్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ వర్క్ యూ గివెన్. అండ్ కార్తిక్ గారు అమ్మగారు ఆమె పేరేంటి? పద్మ గారు ఇది ఏ కాదు, నేను ఒరిజినల్ అండి, ప్లీజ్. మనాడు కార్తిక్ ఇక్కడే ఉన్నాడు, ప్లీజ్ నమ్మండి. బాధపడుతున్నాడు, బూతులు కూడా వచ్చేస్తున్నాయి ఇతనికి. లయ
మై డియరెస్ట్ ఫ్రెండ్, నాకు బాగా ఇష్టమైన వెరీ హంబుల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే చిన్నప్పుడు తనకి పాపం 16 ఏళ్ళు అనుకుంటప్పుడు, ఏది 16 ఏళ్ళినా తనకి, ఏది 17 నేను చేసినప్పుడు సినిమా, చిన్నపిల్ల క్రేడిల్ స్నాచర్ లాగా అనిపించాను నేను. సో తనతో ఆ సినిమా చేయడం అప్పటి నుంచి నాకు ఇష్టం తనంటే. అండ్ ఆ తర్వాత 2-3 సినిమాలు చేసాం, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, హనుమాన్ జంక్షన్ ఆఫ్ కోర్స్. అండ్ తను ఈ సినిమాలో పర్టికులర్గా తనతో ఏంటంటే కోఆపరేషన్ ఇస్ అన్బిలీవబుల్లీ గుడ్. అండ్ తన సీన్స్ 2 సీన్స్ ఉంటాయి తనకి, సాలిడ్ సీన్స్. ఆ సీన్లో ఫస్ట్ ఎప్పుడైతే ఒక శూర్పణఖ బయటకు వచ్చిందో అప్పుడు నేను కంగారు పడ్డా, అంత కంగారు పెట్టింది ఆ సీన్లో. అంటే తన స్కోరింగ్ సీన్స్ అయ్యి. సో పర్ఫార్మెన్స్ వైజ్ ఆ 2 సీన్లో అదరగొట్టేసింది. సో షీ వాజ్ సో గుడ్ అండ్ సో కోఆపరేటివ్. ఐ షుడ్ థ్యాంక్ హర్ ఫర్ దాట్. అముద హృతిక, ఆమెని నీస్ తను బ్రదర్స్ డాటర్, అండ్ ఆమెని కూతురు కూడా చేసింది దీంట్లో. సో ఐ హావ్ టు థ్యాంక్ ఆమెని ఆల్సో ఫర్ దాట్. అందరూ అన్నట్టు హృతికాని చూస్తే మామూలుగా అట్లా అనిపించదు, కానీ ఆ కళ్ళతో చంపేస్తుంది, ఆ కళ్ళ సైజుతో చంపేస్తుంది. ఆ విచిత్రం ఏంటంటే ఆ పిల్ల ఎంత పెద్ద కళ్ళు అంటే ఆ కళ్ళు తెరుచుకుని నిద్రపోతుందంట. కళ్ళేమో పెద్ద, ఈ రెప్పలు సరిపోవట్లేదంట మూసుకోవడానికి. ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ తను కూడా పాపం ఎప్పుడు కావంటే అప్పుడు మొదలెట్టింది గిగిల్స్. గిగిల్స్ షార్ట్కి ఎప్పుడంటే అప్పుడు ఏం కావాలంటే ఎస్ సార్ అని వచ్చేయడం. అసలు చిన్న స్టూడెంట్లా, అందరూ స్టూడెంట్స్ లాగానే బిహేవ్ చేసాం. సో వీఆర్ ఆల్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్. అండ్ సినిమా ఎలా వచ్చిందనేది ఇక మీరు చెప్పాలి. నేను ఎక్కువ మాట్లాడటం, నాకు సినిమా గురించి నాకు ఇష్టం లేదు. నా నమ్మకం నాకు ఉంటుంది, ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. బట్ అది ఎంత ఆడియన్స్ చెప్పాలి, వాళ్ళు థియేటర్కి జనాలను తీసుకురావాలి, దానికి మీరందరూ హెల్ప్ చేయాలనేది, దట్స్ వన్ బిగ్ థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్. సో ప్లీజ్ డూ కోఆపరేట్. అండ్ యా, ఈ సినిమా వెంకటేశ్వర సినిమాస్ సునీల్ నారాయణ గారు ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు కాబట్టి మాకు కాన్ఫిడెంట్గా ఈ సినిమా చాలా బాగా మంచి రిలీజ్ అవుతుంది. అండ్ వీల్ బీ ఇన్ అ గుడ్ స్పేస్ అనేది, మంచి హిట్ కొట్టగలం అనే నమ్మకం అయితే మాకుంది. అండ్ ఇందాక అన్నట్టు నా కరువాసి తీరింది. లెజెండ్ సినిమా నుంచి నాకు ఒక్క హీరోయిన్ కూడా ఉండట్లేదు, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఎవరు అందరూ ఇక్కడే పడుండి అంటున్నారు. అదేమంటే ఏ అంటున్నారు, సీజీలు అంటున్నారు. సరిపోతుంది ఇక్కడే. సో ఇందాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అటు ఇటు 2 హీరోయిన్స్ ఉన్నారు. సో దిస్ ఇస్ వన్ మోర్ బోనస్ అనమాట. నాకు సినిమానే బోనస్ అయితే ఇవన్నీ కూడా బోనస్లు. వీళ్ళందరితో పనిచేయడం, ప్రతి ఒక్కరితో ఎంత సింగిల్ కంప్లైంట్ అనేది ఈ సినిమాలో లేదు. సో ఇన్ఫ్యాక్ట్ వీ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్ దట్ అది మళ్ళీ చోటాకే థ్యాంక్స్ చెప్పాలి దానికి. సో లెట్స్ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్. వెన్ యూ ఆల్ వాచ్ ఇట్ ప్లీజ్ లెట్ మీ నో అండ్ ఐ విల్ బీ విత్ యూ ఆల్ ద వే. లెట్స్ ట్రావెల్ టుగెదర్. అండ్ ఈ సినిమాలు విల్ హ్యావ్ టు టేక్ అ లాంగ్ వే. అండ్ I wish all the best in their lives and may the universe bless everybody. Thank you very much. Love you all. ఫస్ట్ ఈ స్టోరీ వంశీ గారు చెప్పినప్పుడు నేను నార్మల్గా ఏదో ఫ్యామిలీ స్టోరీ జస్ట్ జనరల్లీ అలాగే ఉంటుంది అనుకున్నాను. అండ్ నా రోల్ జగపతి బాబు గారి వైఫ్ అనగానే ఓకే, వైఫ్ జనరలీ రెగ్యులర్ రోల్స్ లాగే అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ద స్టోరీ ఎంత పొటెన్షియల్ ఉందంటే, ఇది ఇందాక హృతిక చెప్పినట్టు ఎక్కడ నేను అయితే ఇలాంటి అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చెప్పేంత వరకు లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో దాట్ ఈస్ ద రీజన్. ఇది మోర్ దాన్ వర్కింగ్ విత్ సార్, ఆ ఎక్సైట్మెంట్ కంటే కూడా ద స్టోరీ హ్యాస్ మేడ్ ఇట్ possible anamata for me to accept so easily. So thank you Vamsi garu for the story. And JB sir, meeto nenu Manoharam ki pettina torture మీరు మర్చిపోయి అవునా, ఇక్కడ మేము కొంచెం క్యూరియస్ అయిపోయాము. చెప్పలేను. ఒక్క మూమెంట్, ఒక్క మెమరీ ప్లీజ్. అసలు ఎన్ని మెమరీస్ అంటే నేను అసలు ఏం చెప్పలేను. అది ఏం torture పెట్టారు?
సార్ జేబీ సార్ మీరైనా చెప్పాలి ఒక్క ఏమి సీన్ చేయమన్నా ఏడుస్తాను. అవునా? అంతే ఇంకా, అందుకంటే ఇంకా డీటెయిల్స్ చెప్పడం. సో ఆ సినిమా చేసిన తర్వాత కూడా మీరు ఐ థింక్ యువర్ బిగ్ హార్ట్ షోస్ దట్ మీరు నేను ఇది నార్మల్గా ఫర్ ఫన్ కూడా చెప్పటం లేదు, రియల్లీ ఐ మీన్ ఇట్. అది ఎవరు సార్ ఇంకా యూ విల్ నాట్ వర్క్ విత్ దట్ ఆర్టిస్ట్ అగైన్. అలాంటిది మీరు యూ హ్యావ్ గివెన్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అండ్ ఇప్పుడు కూడా మీకు మళ్ళీ చాలామంది ఆప్షన్స్ ఉన్నా కూడా, గుడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా, ఇట్ కేమ్ టు మీ అండ్ ఇట్ ఈస్ రియలీ ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో వర్క్ చేయడం ఈజ్ మనోహరం టైంలో ఒక ఫేజ్, దెన్ ఈ టైంలో ఇట్స్ అనదర్ ఫేజ్. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి కొంచెం ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ ద కంపెనీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ఇట్ కంఫర్టబుల్ అండ్ ఈజీ. నాకు ఇప్పుడు ప్రతి సీన్కి ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో ఐ థింక్ ఐ కుడ్ డూ మై బెస్ట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సినిమా అంటేనే నాకు భయం వేసే రోజుల్లో కిషోర్ నాయుడు గారు వచ్చి సినిమా చేద్దాం అంటారు. ఎందుకంటే సార్ ఉన్నాయి పోతాయి మనకెందుకంటే, దీనికి తోడు మా జగపతి బాబు దగ్గరికి వెళ్ళాం. సరే ఆయన కథ ఆయనతో ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్తే నేను చెప్పింది ఆయన చెప్పాడు. హీరో ఆయన, ప్రొడ్యూసర్ నేను, డబ్బులు ఆయనకి, అందరం ఇదే అంటే ఆయనకి నమ్మకం, ఈ కథ అద్భుతంగా ఉందండి, మీరంతా చేస్తే బాగుంటుంది అన్నారు. సరే అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి మొదలుపెట్టిన తర్వాత ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు, ఏమవుతుందో తెలియదు. జగపతి బాబు, లయ, హృతిక, ఈ సినిమా ఎలా చేసిన నాకు నమ్మకం పోయి. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటండి అని. అసలు ఇప్పుడు ఏదో ఉంది, అసలు మనం ఏమీ చేయలేము, వీళ్ళతో ఉండలేము, అసలు మనుగడ లేదేమో మనకి, ఐ మీన్ నేను ఇమడలేనేమో ఈ టైంలో అనుకున్న టైంలో ఈ సినిమా చేశాం. నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజు ఎంత ఉండేదో ఈరోజు అలాగే ఉంది. ఇందాక నాయుడు గారు చెప్పినట్టు ఈ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ఆ షూటింగ్ అంతా టైటిల్ ఎందుకు పెట్టాం వదల తెలియదు, కానీ వీళ్ళు వదల్లా. ఆ షూటింగ్ని పొద్దున 7 మొదలెడితే అయ్యేదాకా వీళ్ళు ఎక్కడ ఎవరు కదిలేవారు కాదు. ఎంత చేసామంటే 24 hours పని చేయటం తప్ప ఇంకేం తెలియదు. సో ఈ టైప్లో ఇంకా పని చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా. నేను అప్పుడప్పుడు టీవీల ముందు చెప్తుంటే పని చేయట్లేదు ఈ మధ్య అంతా, వీళ్ళు గాలిళ్ళు అయిపోయారని చెప్తూ ఉంటాను. అలా కాకుండా సిన్సియర్గా నా యూనిట్లో ప్రతి వాళ్ళు పని చేశారు. ఆ పనికి రిజల్ట్ ఇవాళ మీరు గ్లింప్సే చూశారు, మొత్తం చూసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. ఈ సినిమా అనుకోగానే నాకు అంటే ఇది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన సినిమాలు తీయటం, రిలీజ్ చేయటం చాలా కష్టమని మా సునీల్ నారంగ్ మిత్రుడు సునీల్ నారంగ్ దగ్గరికి వెళ్ళి నేను రామ్మోహన్ రావు గారిని కలిసిచ్చాను. సో దే వర్ కైండ్ ఎనఫ్ టు ప్రజెంట్ దిస్ ఫిలిం. సో సునీల్ నారంగ్ వాళ్ళ ప్రజెంటేషన్లో, రామ్మోహన్ రావు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రజెంటేషన్లో ఈ సినిమా చేస్తున్నాము. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.